నిజామాబాద్ జిల్లా థర్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి। ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మహిపాల్ యాదవ్ పార్టీ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించగా కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు। ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పోషించిన అద్వితీయ పాత్రను స్మరించుకుంటూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో మాజీ రైతు సమన్వయ శాఖ అధ్యక్షులు రాజ్పాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, సితాయిపేట్ సర్పంచ్ సిహెచ్ భూమేష్తో పాటు పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పార్టీ పట్ల తమ సంఘీభావాన్ని చాటారు। ఇలా సైడ్ కలే పట్టుకోండి సైడ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి, గోవన్న నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నాయకత్వం వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గోవన్న నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలంగాణ జై కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, గోవన్న నాయకత్వం వర్ధిల్లాలి, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి। జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం। తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మరి దర్పల్లి మండల ప్రజలకు మరి అదేవిధంగా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు మరియు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము। మరి నేటికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 వసంతాలు పూర్తి చేసుకొని మరి 26వ సంవత్సరానికి మనం అడుగుతున్నాం। మరి తెలంగాణను సాధించుకున్న తర్వాత సాధించుకోవడమే కాదు, గొప్ప నాయకుడు మన అధినేత కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని తెలంగాణను సాధించి మరి తెలంగాణను సాధించడమే కాకుండా సాధించుకున్న తెలంగాణను మరి అధికారం చేపట్టి ఎన్నో రకాల మరి సంక్షేమ పథకాలు అధికారంలో ఉండి 1 కాదు 2 కాదు వైద్య, విద్యము, ఉచిత కరెంటు, మరి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు ప్రతి ఒక్కటి రైతులకు రైతు బంధుడిగా రైతు భరోసా మరి చెప్పుకుంటా పోతే భారతంలాగా మరొక కార్యక్రమం కాదు। మరి అలాంటి సంక్షేమాలు తెలంగాణలో తీసుకొచ్చి మరి తెలంగాణని ఎలా అగ్రగామిగా దేశంలోనే అగ్రగామిగా మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి ఘనత మన కేసీఆర్కే దక్కుతుందనే మాట ఇది నగ్న సత్యం, ఇది అందరికీ తెలిసిన విషయమే। ఇలా మనం అంటున్నామే కాదు, ఏ చిన్న పిల్లగాడిని అడిగినా కూడా, ఏ రైతుని అడిగినా కూడా, ఏ ముసలమ్మని అడిగినా కూడా, ఏ బీడీలు చేసే అక్కని అడిగినా కూడా, కూలీ చేసే అక్కని అడిగినా కూడా ఇలా మళ్ళీ రావాలి సారు, రావాలి కారు, రావాలి కేసీఆర్ అని ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట మీ అందరికి మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం। కాబట్టి మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను కొన్ని కారణాల వల్ల మరి మనం కోల్పోవడం జరిగింది। మరి 2.5 సంవత్సరాలు ఈ ధృతరాష్ట్రుడి పాలన జరుగుతూ ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలను మార్చి 6 గ్యారంటీలు మార్చి 420 హామీలు అన్ని దౌర్భాగ్యమైనటువంటి హామీలు ఇచ్చి
వీళ్ళన్నింటినీ కూడా పక్కదోవ పట్టించి మరి తెలంగాణలో రాక్షస పాలన నడిపిస్తూ ఉన్నారు. మరి ప్రజాపాలన పేరు మీద దోచుకుంటా ఉన్నారు కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మొన్ననే మన జగిత్యాల మీటింగ్లో నిదర్శనం, జగిత్యాల మీటింగే నిదర్శనము, తేట తెల్లమైంది. ఎదురు చూస్తూ ఉన్నారు. సారు రావాలా, కేసీఆర్ రావాలనే మాట అక్కడ కూడా నినాదంతో ప్రజలంతా కూడా ఓరెత్తిండ్రు. కాబట్టి రానున్న రోజుల్లో మనమందరం కూడా మళ్ళీ కష్టపడి మరి ప్రజా వ్యతిరేక విధానాలను, మరి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్ళి మరి రానున్న 2 సంవత్సరాలలో మనమంతా కూడా కలిసికట్టుగా మరి ఐకమత్యంగా ఉండి మళ్ళీ మన కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసే వరకు మనమందరం కూడా అకుంఠిత దీక్షతో పనిచేయాలని కోరుకుంటూ మరి రాష్ట్రంలో మనం మళ్ళొకసారి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, ప్రజలకు కూడా, రైతులకు కూడా తెలంగాణ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.